హరే కృష్ణ. పాండవుల సంయోచిత ప్రస్థానము. సో క్రిందటి దీంట్లో మనం 14వ అధ్యాయం చర్చించాము. ఏ రకంగా అర్జునుడు ఆయన కలత చెంది ఉన్నాడు, ధర్మరాజు అక్కడ ఏమన్నా జరగరాంది ఏమన్నా జరిగిందా, దానివల్ల ఈ రకంగా ఉన్నావా ఏంటి, ఇవన్నీ కూడా ఆయన అడగడం జరిగిందనమాట. సూత గోస్వామి పలికెను, కృష్ణ సకుడైన అర్జునుడు తన ప్రియమిత్రుడైన శ్రీకృష్ణుని తీవ్ర విరహభావము చేతను, దానికి తోడగు ధర్మరాజు యొక్క ఊహాత్మక విచారణల చేతను మిగుల చింతాక్రాంతుడయ్యను. శోక కారణమున అర్జునుని ముఖము, హృదయ సరోజము రెండును వాడిపోయినవి. దేహకాంతి క్షీణించెను. దేవదేవుడైన శ్రీకృష్ణునే స్మరించుచు అతడు ఒక్క మాటైనను బదులుగా పలకలేకపోయాను. కనులయందు నిండిన దుఃఖాశ్రువులను అతడు తీవ్ర యత్నముతో నిరోధించెను. శ్రీకృష్ణుడు దృష్టికి దూరమగుటయే అతి కిన్నుడైన అతడు ఆ దేవదేవుని ఎడ అధికాధిక అనురాగమును పొందెను. సో మనందరం కూడా గుర్తించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ప్రభుపాదుల వారు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని వివరిస్తారనమాట. మనందరం కూడా ఈ ప్రపంచంలో దుఃఖానికి రకరకాలైనటువంటి కారణాలను మనం వెతుక్కుంటూ ఉంటాం అన్నమాట. మన దుఃఖానికి కారణాలు ఏంటి? సో ఒక్కొక్కరు ధనం లేని దానివల్ల, అందం లేని దానివల్ల, ఐశ్వర్యం లేని దానివల్ల, పదవి లేని దానివల్ల ఏదేదో కారణాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, శ్రీకృష్ణుడు దృష్టికి దూరమగుటయే అతి కిన్నుడైన అతడు ఆ దేవదేవుని ఎడ అధికాధిక అనురాగమును పొందెను. సో ఆయనకి దుఃఖం అర్జునునికి ఎందువల్ల వచ్చింది అంటే, ఆయన భగవంతుడు దూరం అయిపోయాడు. సో మనందరి యొక్క దుఃఖాలకు కారణం ఏంటి అంటే, ఆనంద సాగరుడైనటువంటి భగవంతుణ్ణి మరిచిపోవడమే మనందరి యొక్క దుఃఖాలకు కారణం అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆ భగవంతునితో ఉంటే, మీరు కూడా గమనించండి, ఎప్పుడైనా మందిరానికి వచ్చినప్పుడు, కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు, ప్రవచనం వింటూ ఉన్నప్పుడు, కీర్తనలో ఉన్నప్పుడు, మన బాధలు ఏవి కూడా మనల్ని కలతపెట్టవు అన్నమాట. కానీ ఎప్పుడైతే ఆ భగవత్ చింతన నుంచి మనం దూరం అవుతామో అన్నీ గుర్తొచ్చేస్తాయి. కొన్ని వేల మంది, నా 35 సంవత్సరాల జీవితంలో కొన్ని వేల మంది చెప్పుంటారు నాతోటి, గుడిలో ఉన్నంత వరకు చాలా బాగుంటుంది స్వామి, ఆ గేట్ దాటి బయటికి వెళ్తే మళ్ళీ అన్ని కలతలు మమ్మల్ని కలిచివేస్తూ ఉంటాయి అని చెప్పి. సో ఇక్కడ అర్జునుని యొక్క దుఃఖానికి కూడా కారణం ఏంటి అంటే, భగవంతుడు లేడు, అందుకని దుఃఖం. శ్రీకృష్ణుని మరియు అతని సఖ్యమును, వరములను, సన్నిహిత బాంధవ్యమును, రథసారథ్యమును తలుచుకొనుచు అర్జునుడు డగుద్దికతో భారముగా శ్వాస విడుచుచు పలుకనారంభించెను. కృష్ణునితో తనకున్నటువంటి బాంధవ్యాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ, అంటే జ్ఞప్తికి తెచ్చుకుంటూ, భారముగా శ్వాసని వదులుతూ ఆయన అర్జునుడు పలకడం మొదలుపెట్టాడు అన్నమాట. సో ఎప్పుడైతే ఈ బరువులన్నీ కూడా, ఈ భౌతిక జగత్తులో జనాలు అనుభవించేటువంటి భారాలు, బరువులు అన్నీ కూడా, భక్తుడు ఏంటి అంటే ఆ భగవంతునికి ఆయన పూర్తిగా సరెండర్ అయిపోయి ఉంటాడు. అందుకని చెప్పి వాటన్నిటినీ మోసేది ఎవరు అంటే భగవంతుడు. ఆయన మోస్తూ ఉంటాడు, ఈయనకేమీ ఇది లేదు. అందుకనే ప్రభుపాదులు వారు చక్కటి ఉదాహరణ ఇస్తారు. కోతి పిల్ల కష్టపడి తల్లిని పొట్టను గట్టిగా పట్టుకుంటుందన్నమాట. అది కానీ పట్టు వదిలేసిందంటే తల్లి అసలు పట్టించుకోదు, ఈ పిల్లే పట్టుకోవాలి. అభక్తుని యొక్క పరిస్థితి అది. భక్తుని యొక్క పరిస్థితి ఏంటి అంటే పిల్లి కూనలాగా. పిల్లి కూనకు తన యొక్క ప్రయత్నం ఏం లేదు, తల్లి నోటితో ఖర్చుకొని తీసుకొని పోతూ ఉంటుంది.
ఇది ఊరికే సరెండర్ అయిపోయి ఉంటుంది. మీరు గమనించారో లేదో. సో భక్తుడి పరిస్థితి ఏంటి అంటే ఆ పిల్లి కూనలాగా భగవంతునికి సరెండర్ అయిపోతే ఆయన తీసుకుని పోతూ ఉంటాడు. సో మనం ఈ భౌతిక జగత్తులో మాయ ద్వారా గుణాల ప్రభావం వల్ల మరపు అన్నటువంటిది మనకు ఉండడం వల్ల మనం ఏంటి అంటే భగవంతుడిని మరిచిపోవడం వల్ల మన శక్తితో మనల్ని మనం కాపాడుకోవాలా అనేటువంటి అజ్ఞానంలో ఉండడం వల్ల ఆ కోతి పిల్లలాగా మనల్ని మనం కాపాడుకునేదానికి మనల్ని మనం రక్షించుకునేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అప్పుడు నా శాంతి నా సుఖం, శాంతి లేదు సుఖము లేదు. సింపుల్ థింగ్ ఏంటి అంటే సరెండర్ అయిపోతే ఆయన చూసుకుంటాడు కదా. అర్జునుడు పలికెను, ఓ రాజా, సన్నిహిత మిత్రుని వలె నా ఎడ ప్రవర్తించిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు నన్ను ఒంటరిగా వదిలివేసినాడు. తత్కారణమున దేవతలకు సైతము విస్మయము కలిగించిన నా మహత్తేజము నా చెంత ఇప్పుడు లేదు. ఇక్కడ అర్జునుడు దేవతలకు కూడా విస్మయం కలిగించేదంటే ఏంటి విస్మయం కలిగించేది? అర్జునుని యొక్క తేజస్సు. ఎందువల్ల అంత తేజస్సు? కృష్ణుడు తనతో ఉన్నాడు కాబట్టి. నేను రాజమండ్రిలో మొదట్లో వచ్చినప్పుడు ఒక భక్తుడు వచ్చి చెప్తూ ఉన్నాడు నాతోటి, ప్రభుజీ మొదట తిలకం పెట్టుకోవాలంటే నామోషిగా ఉండింది, నాకు ధోవతి కట్టుకోవాలంటే నామోషిగా ఉండింది, కుర్తా వేసుకోవాలంటే నామోషిగా ఉండింది. సరే మీరు చెప్పారు కదా మనం వైష్ణవులం ఎట్టుండాలా అని చెప్పి నేను అవన్నీ వేసుకొని మార్కెట్కి వెళ్ళాను. ప్రతి ఒక్కరూ కూడా నన్ను చూడంగానే హరే కృష్ణ స్వాములు రండి కూర్చోండి, వాళ్ళు ఇచ్చే గౌరవం చూస్తే అరే నేను ఈ యొక్క వేషధారణకి నేను నామూషిగా అనుకున్నాను, సిగ్గుపడ్డాను. కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క వేషధారణ చూసి ఎంత గౌరవాన్ని ఇస్తూ ఉన్నారు అని చెప్పి నాతో వచ్చి చెప్పాడనమాట. అదే వ్యక్తి అంతకుముందు ఆయన షాప్కి వెళ్తే ఎవరు కూడా గౌరవించలేదు, ఏం చేయలేదు. ఈ యొక్క తిలకం పెట్టుకొని ఈ యొక్క వస్త్రాలు ధరించడం వల్ల అందరూ గౌరవిస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరి వల్ల గౌరవం వచ్చింది? అర్జునుడు కూడా చెప్తూ ఉన్నాడు, నాయన మనం ఎప్పుడు కూడా భగవద్భక్తులుగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ మార్గంలోకి మనం వచ్చినప్పుడు గౌరవాలు ఆటోమేటిక్గా లభిస్తాయి. దానికి మనం అహంకారం తెచ్చుకోకూడదు. నేను ఉదయం కూడా దురదృష్టం అది వాయిస్ లేకుండా పోయింది. నేను అదే వివరించాను. భక్తిలోకి వచ్చిన తర్వాత మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. భగవంతుని యొక్క కృప వల్ల మన గౌరవాలు అన్నీ లభిస్తాయన్నమాట. అది నా శక్తి అని అనుకోకూడదు. ఈ భాగవతంలో కూడా ఇటువంటి ఇప్పుడు చూడండి, అర్జునుడు ఇక్కడ మొదలు పెడితే ప్రతి సందర్భం జీవితంలో ఏమేం జరిగిందో అవన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ ప్రతి సందర్భానికి కూడా నేను అక్కడ విజయం సాధించానంటే కృష్ణుడి కృప వల్ల, భీముడు విజయం సాధించాడంటే కృష్ణుడి కృప వల్ల, పాండవులం విజయం సాధించామంటే కృష్ణుడి కృప వల్ల అని చెప్పి ప్రతి శ్లోకంలో కూడా ఆయన ఆ భగవంతుని కృపతోటి ఇవన్నీ జరిగాయి అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. మనం కూడా మాయ యొక్క ప్రభావం వల్ల భగవంతుడు చెప్పినట్టుగా ప్రకృతి క్రియమాణాన్ని గుణైకర్మాణి సర్వసం అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతి త్రిగుణముల యొక్క ప్రభావం వల్ల అహంకారం మనకు వస్తుంది. ఆ అహంకారం వల్ల నేనే కర్తని అని చెప్పి అనుకుంటారు. భగవద్గీతలో భగవంతుడు అదే చెప్తున్నాడు, అహంకారంలో ఉండేవాడు కర్తని నేను అనుకుంటాడు. కానీ మహాత్ముడెవడు? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాహాత్మాసు దుర్లభ. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత జ్ఞానవాన్మాన్ ప్రపద్యతే. జ్ఞానం ఏంటా జ్ఞానం? వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. అన్నిటికీ వాసుదేవుడే కారణము, నేను కాదు. మహాత్ముడికి దురాత్ముడికి వ్యత్యాసం ఇదన్నమాట. మహాత్మునికి దురాత్మునికి వ్యత్యాసం అది. సో అందువల్ల ఇక్కడ ఈ భాగవతంలో మనం ఏంటి అంటే అప్పుడప్పుడు ఈ గుణాల యొక్క ప్రభావం కొంచెం విజయం సాధిస్తే మనం భుజాలు అంతా తల పైకి కళ్ళు వెళ్ళిపోతాయి. చాలా డేంజర్ అనమాట, అపాయం. అందుకని స్థితప్రజ్ఞత్వం అంటే ఏంటి అంటే దుఃఖం వచ్చినప్పుడు దొర్లి ఏడవకుండాను, విజయం వచ్చినప్పుడు గంతులేయకుండాను స్థిరమైనటువంటి చైతన్యం. ఆ స్థిరమైన చైతన్యం ఎప్పుడు వస్తుంది? ఇటువంటి విన్నప్పుడు అర్జునుడంతటి వాడు
పాండవులంతటి వాళ్ళు, భీముడంతటి వాడు ఇన్ని సాధించిన వాటి వెనకాల భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండబట్టి మేము ఇవి చేయగలిగాము అని వాళ్ళు చెప్తున్నారు అంటే అది మనం చదివినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఓహో, ఇది పరిస్థితి. మనము భగవంతుని కృప వలన ఇవన్నీ చేయగలుగుతూ ఉన్నాం, కానీ మన స్వశక్తితో కాదు అనే అహంకారానికి దూరంగా ఉండడం కోసం ఈ భాగవతాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు మనకు అవగాహన వస్తుందన్నమాట. కేవలము ఆ దేవదేవుని కృపాపూర్ణ శక్తి చేతనే యవ్వాని క్షణకాల వియోగముచే ప్రాణరహిత దేహము భంగి సర్వలోకములు అప్రియములు మరియు శూన్యములగును అటువంటి శ్రీకృష్ణుడు నేను ఇప్పుడు కోల్పోయితిని. సో ఎవరు లేకపోతే చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో చెప్పినట్టుగా శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేనని. సో గోవిందుడు లేకపోతే జగత్తంతా శూన్యంగా ఉంటుంది, జగత్తంతా కూడా శూన్యంగా ఉంటుంది. శూన్యాయితం జగత్ సర్వం. సో అట్లాగే ఈయన చెప్తున్నారు, ప్రాణం పోయినట్టే భగవంతుడు లేకపోతే సర్వలోకములు అప్రియములు, ప్రతిదీ అప్రియంగా ఉంటుంది. అటువంటి శ్రీకృష్ణుని నేను ఇప్పుడు కోల్పోయితిని. కేవలము ఆ దేవదేవుని కృపాపూర్ణ శక్తి చేతనే ద్రుపద మహారాజు ఆస్థానమున స్వయంవరమునకై అరుదించిన దుర్మదాంధ రాజుల తేజమును నేను హరింపగలిగి తిని. సో ద్రౌపదిని స్వయంవరానికి వెళ్ళినప్పుడు అక్కడ యోధానుయోధులు ఉన్నారన్నమాట. కానీ వాళ్ళందరి యొక్క తేజము అర్జునుడు హరించేశాడు. మరి అక్కడ ఆ మత్స్య లక్ష్యమును ఛేదించింది ఎవరు? అర్జునుడు. ఎవరక్కడ హీరో? అర్జునుడు. అది చేయగలిగాను అంటే అది కేవలము ఆ కృష్ణుని యొక్క కృప వలన. ఇది ఒక మంచి లక్షణం మనం పెంపొందించుకోవాలి భక్తిలో. ఏంటది అంటే, జీవితంలో ఏం జరిగినా కానీ ప్రత్యేకించి విజయం, అపజయం జరిగినప్పుడు భక్తుడు, మొన్న కూడా చెప్పాను నేను, అపజయం జరిగినప్పుడు భక్తుడు ఏంటి అంటే, నా కర్మ వల్ల ఇది జరుగుతూ ఉంది, ఇంకా ఎక్కువ జరగాల్సింది, భగవంతునికి కొంచెం శరణాగతి పొందాను కాబట్టి ఈ మాత్రం జీవించగలుగుతూ ఉన్నాను. విజయం ఏదైనా సాధిస్తే ఇక్కడ అర్జునుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. ఏంటి అంటే, ప్రతి సందర్భం పదే పదే గుర్తు తెచ్చుకుని ఇవన్నీ మేము సాధించగలిగామంటే ఆ దేవదేవుని యొక్క కృప వలన. ఆ దేవదేవుడు చెంత నిలిచి ఉన్న కారణముననే శక్తివంతుడైన దేవేంద్రుని అతని దేవతాగణములతో సహా నేను అత్యంత సామర్థ్యముతో ఓడించి అగ్నిదేవుడు కాండవనమును దహించున్నట్లుగా చేయగలిగితిని. దేవేంద్రునితో యుద్ధం చేయగలిగాను. ఆ భగవానుని కరుణ చేతనే మాయాదానవుడు కాండవన దహనము నుండి రక్షింపబడెను. మాయాదానవుడు ఆ కాండవనం దహించనటువంటి పరిస్థితి నుంచి రక్షింపబడ్డాడు. ఆ కారణమనే అద్భుత శిల్ప సమన్వితమైన సభాగృహమును మనము నిర్మింపగలిగితిమి. మయసభను నిర్మించామంటే అది కూడా భగవంతుని యొక్క కృపే. దాని అందే రాజసూయ యాగ సమయమున రాజులందరూ కొలువు తీరి నీకు కానుకలు అర్పించిరి. ధర్మరాజుతో చెప్తున్నాడు ఇక్కడ, రాజసూయం చేశాము, రాజులందరూ వచ్చి మిమ్మల్ని ప్రభువుగా అంగీకరించి మీకు కానుకలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ కూడా కారణం ఎవరు? ఆ దేవదేవుడు భగవంతుడు. 10,000 ఏనుగుల బలము కలిగిన నీ గౌరవనీయుడైన అనుజుడు ఆ దేవదేవుని కరుణ చేతనే పలు రాజులచే పాదార్చనమును నొందిన జరాసంధుని సంహరింపగలిగెను. సో 10,000 ఏనుగులు అంటే జరాసంధుడు కూడా సమానమైన శక్తి కలిగిన వాడు. ఆయనకు కూడా 10,000 ఏనుగుల శక్తి ఉండిందంట. కంసుడికి కూడా 10,000 ఏనుగుల శక్తి ఉండిందంట. సో అటువంటి ఎంతోమంది రాజులను జయించినటువంటి జరాసంధుణ్ణి నీ సోదరుడు జయించాడు అంటే, జరాసంధుడు సంకల్పించిన మహాభైరవ యజ్ఞము కొరకు కొనిరాబడిన ఆ రాజులందరూ విడుదల కాబడి నీకు కానుకలు సమర్పించిరి. జరాసంధుడు మహాభైరవ యజ్ఞం అనేటువంటిది ఆయన తలపెట్టున్నాడు అనమాట.
రాజుల్ని బలి ఇవ్వడానికి తీసుకొని వచ్చారు. వాళ్ళందరినీ కూడా విడుదల చేశారు భీముడు. వాళ్ళందరూ నీకు కానుకలు అర్పించారు. ఇవన్నీ జరిగాయి అంటే మళ్ళా దేవదేవుడైనటువంటి కృష్ణుని యొక్క ఆశీస్సులు. రాజసూయ యాగము కొరకై పవిత్రము కావింపబడి చక్కగా అలంకరింపబడిన నీ రాణి జుట్టుముడిని విడదీసిడి దుస్సాహసము కావించిన దుష్టులైన వారి భార్య కొప్పుముడులు విడిపోవుటకు ఆ దేవదేవుడే కారణము. ద్రౌపది అవమానించారు. అటువంటి అవమానించినటువంటి రాజులందరి భార్యల యొక్క కొప్పుముడులు విడిపోయేటట్టుగా చేశారు. అంటే వాళ్ళు మరణిస్తే విధువురాళ్ళైతే వాళ్ళు జడలు వేసుకోరనమాట, విరబోసుకుంటారు. లేకపోతే ముండనం గుండు కొట్టుకుంటారు విధవరాండ్లు. ఎందుకంటే వాళ్ళు అందంగా ఉంటే మళ్ళా వేరే పరపురుషులకు వేరే రకమైనటువంటి ఆలోచనలు వస్తాయని స్వతంత్రంగా వాళ్ళు అటు చేసుకునేవాళ్ళు, బలవంతంగా కాదు. వీటన్నిటినీ మనవాళ్ళు ఇప్పుడు కాలంలో మూఢనమ్మకాలు అది ఇదిగా అని చెప్పి అంటారనమాట. చాణక్యుడు కూడా చెప్తాడు, భార్య ఎప్పుడు అలంకరించుకోవాలంటే భర్త ఇంటికి వచ్చేటప్పుడు అంట. ఆయన పనుల్లో పడినటువంటి శ్రమ ఇవన్నీ కూడా భార్య యొక్క అందాన్ని చూసి మర్చిపోయి ఆయన ప్రశాంతంగా గృహస్థ జీవితాన్ని గడిపేటట్టుగా ఉండేదానికోసం ఆమె రోజంతా ఎట్లా ఉన్నా కానీ భర్త ఇంటికి వచ్చే వేళలో చక్కగా అలంకరించుకొని ఆయనకు బాధలు మర్చిపోయేటట్టు చేసేటువంటిది. భర్త మరణిస్తే పరిస్థితి అలంకరణ ఇవన్నీ ఉంటే వేరే వాళ్ళు ఇబ్బందులు ఏమన్నా పెడతారేమో అనేటువంటి ఉద్దేశంతో సహజంగా విధువరాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. బలవంత భాగస్వామ్యం కాదనమాట అది. సో ఈ రకంగా ద్రౌపదిని అవమానించిన దాని వలన వాళ్ళందరికీ ఎటువంటి దుస్థితి ఏర్పడింది, దానికి కూడా కారణం ఆ భగవంతుడే. ఆ సమయమున ఆమె కన్నీళ్లతో శ్రీకృష్ణుని పాదములపై పడెను. ఆమె కన్నీళ్లతో శ్రీకృష్ణుని పాదాల మీద పడింది కాబట్టి కృష్ణుడు ఆ రకంగా దానికి ప్రతిచర్య వాళ్ళను శిక్షించాడు. వనవాస సమయమున మనలను భయంకర ప్రమాదమునకు గురిచేయుటకై 10,000 మంది శిష్యులతో కూడి భుజించడి దుర్వాసుడు మన శత్రువుతో కలిసి కుట్ర పన్నెను. ఆ సమయమున అతడు శ్రీకృష్ణుడు అన్నశిష్టమును భుజించుట ద్వారా మనలను రక్షించెను. దేవదేవుడు ఆ విధముగా ఆహారమును గ్రహించుటచే నదిలో స్నానమాడు మునిగణము కడుపారా భుజించిన భావమును పొందిరి. అంతియేకాక ముజ్జగములను సంతృష్టి చెందినవి. సంసిద్ధిం హరితోషణం, మనం హరిని సంతృప్తి పరిస్తే అన్ని సిద్ధులు వస్తాయి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఒక తోటమాలి ఉన్నాడంట. ఈ ఉదాహరణ మనం అర్థం చేసుకోవాలి. ఆ తోటమాలి ఏంటి అంటే ఆయన చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకుకు నీళ్లు, కొమ్మకు నీళ్లు, తర్వాత కాయకు నీళ్లు, పువ్వుకు నీళ్లు పోస్తున్నాడంట. అక్కడ ఒక పెద్ద మనిషి వచ్చాడు, ఏం ప్రయత్నం చేస్తున్నావు? ఈ చెట్టుకి నీళ్లు పోస్తున్నాను అన్నాడంట. అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడు, అరే నాయనా, నువ్వు కొమ్మకు, కాయకు, ఆకుకు, పువ్వుకు నీరు పోసి ఉపయోగం లేదు. చెట్టుని సంతృప్తి పరచాలా అంటే కొమ్మకు, కాయకు, పువ్వుకు, ఆకుకు శక్తి రావాలా అంటే కాండానికి నీళ్లు పోయాలి. కాండానికి నీళ్లు పోయాలి. అదే రకంగా సర్వకారణ కారకుడైనటువంటి భగవంతుణ్ణి మనం సంతృప్తి పరచగలిగితే, సంతృప్తి పరచడం అంటే ఏంటి చాలామందికి అర్థం కాని సత్యం ఇది. ఓ భగవంతుడా, నేను నిన్ను నమ్ముతాను, నిన్ను పూజిస్తాను, ఇంతవరకు ఓకే. కానీ నిన్ను పూజించిన తర్వాత నేను పాపాలు చేస్తాను అంటే భగవంతుణ్ణి సంతృప్తి పరచడం అంటే అది కాదు. పూజ దేనికి అంటే పాపం చేయకుండా నీ మనసును పవిత్రం చేసుకునేదానికి పూజ సాధన. తర్వాత ఏం చేయాలి? నువ్వు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలా అంటే
ఆయన చూపించిన ధర్మ మార్గంలో నడుచుకోవాలా. నేను ఎన్నోసార్లు చెప్పాను, జడ్జి ముందు మనం తప్పులు చేస్తే నిలబెడితే జై జడ్జి జై జడ్జి అని భజన చేసేస్తే జడ్జి మనకు శిక్ష లేకుండా కొట్టేయడు. భగవంతుణ్ణి పూజిస్తున్నాను కదా అని చెప్పి నిజమైన పూజ అర్చన ఏంటి అంటే ఆయన చూపించిన ధర్మ మార్గంలో నడవడం. ఆ ధర్మ మార్గంలో నడవడానికి మన మనసు ఇంద్రియాలు నియంత్రణ ఉండాలి. ఆ నియంత్రణ కోసం సాధన చేస్తున్నాం. సాధన చేస్తున్నాను కదా అని చెప్పి దాన్ని అండగా పెట్టుకొని పాపాలు చేయడం కాదనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఆయన్ని సంతృప్తి పరిస్తే, కాండానికి నీరు పోస్తే చెట్టు సమృద్ధిగా పెరుగుతుంది. కడుపుకు ఆహారం పంపిస్తే అవయవాలన్నిటికీ శక్తి వస్తుంది. ఆ విష్ణువుని సంతృప్తి పరచడానికి మనం ప్రయత్నం చేస్తే ఏ రకంగా అంటే ఆయన చూపించిన ధర్మ మార్గంలో నడుచుకోవడం ద్వారా ఇక్కడ కుట్రతోటి దుర్వాసుని పంపించారు. ఇటువంటి లీలలు ఎందుకు జరుగుతాయి? మనకు ఒక అవగాహన కల్పించడం కోసం ఇటువంటి లీలలు జరుగుతాయి. కుట్రతో పంపించారు. వీళ్ళు వనవాసంలో ఉన్నారు. ఆయనతో పాటు 10,000 మంది శిష్యులున్నారు. వాళ్ళు భోజనం వీళ్ళు పెట్టలేరు. ఆయన ఆగ్రహించి ఏదైనా శపిస్తే ఇంకా పాండవులు నాశనం అయిపోవాలా అనేటువంటి కుట్ర బుద్ధితోటి వాళ్ళు పంపించారు దుర్వాసును. కానీ విపత్తు వచ్చినప్పుడు భక్తుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. అక్షయ పాత్ర ఆ రోజుటికి అయిపోయింది, ఆహారం ఇచ్చేసింది, వీళ్ళు భుజించేశారు, పాత్రను కడిగి పెట్టేశారు కూడా. ఇప్పుడు వచ్చాడు, ఆయన చూసుకోవాలా. నేను కాలకృత్యాలు తీర్చుకొని వస్తాను, ఏర్పాట్లు చేయండి అన్నాడు. అడవిలో ఏముంటాయి ఏర్పాట్లు? ఏం బిగ్ బజార్లు ఉంటాయా? లేవు కదా. ఎట్లా? భగవంతుడిని ప్రార్థించింది. ఆయన వచ్చాడు, అమ్మా ఆకలిగా ఉందేమన్నా పెట్టు తల్లి. ఏం స్వామి మీరు నన్ను పరీక్షించడానికి వచ్చారా? అదే సమస్య కదా. కడిగి బోళించేశాను అక్షయ పాత్ర. దుర్వాసముని 10,000 మంది శిష్యులతో వచ్చాడు. వాళ్ళనెట్ట చూసుకోవాలా, వాళ్ళకి ఆతిథ్యం ఎట్ట ఇవ్వాలా అని చెప్పి కలత చెంది మిమ్మల్ని పిలిస్తే మీరేంటి స్వామి పరీక్షిస్తున్నారు? అమ్మ రా తల్లి, నువ్వు దాచుకున్నావమ్మా, ఆహారం ఉంది, ఆ పాత్రడు తీసుకురా. ఒక్క మెతుకుందండి. ఇది పెట్టుకొని లేదని చెప్తావేంటి తల్లి? ఆ ఒక్క మెతుకు తీసి నోట్లో వేసుకున్నారు. ఒక్క మెతుకు తింటే మన ఆకలే తీరదు. కానీ భగవంతుడు సర్వస్వతంత్రుడు, ఏమైనా చేయగలడు. ఆ ఒక్క మెతుకు ఆయన భుజించి దుర్వాసముని 10,000 మంది శిష్యులు అందరినీ కూడా ఆయన తృప్తిపరచగలిగాడు అన్నమాట. తృప్తిపరచగలిగాడు. సో వాళ్ళందరూ కూడా అటువంటి విపత్తు నుంచి కూడా మనల్ని కాపాడింది ఆ దేవదేవుడే కదా అని చెప్తూ ఉన్నాడనమాట. శ్రీకృష్ణుని ప్రభావము చేతనే యుద్ధమునందు పరమశివుని అతని భార్య అయిన గిరిజను హిమవంతుని తనయ నేను విస్మృతిని చేయగలిగితిని. మిగుల ప్రసన్నుడైన శివుడు తన అస్త్రమును నాకొసగెను. ఇతర దేవతలను తమ తమ అస్త్రములు నాకొసగిరి. అంతేకాక ప్రస్తుత దేహముతోనే నేను స్వర్గలోకమునకు చేరగలిగి ఇంద్రుని అర్థసింహాసమునకు అర్హుడు కాగలిగితిని. శివుడితో యుద్ధం చేయగలిగానంటే, ఆయన దగ్గర నుంచి అస్త్రాన్ని పొందగలిగానంటే, దేవతలందరితోటి యుద్ధం చేయగలిగానంటే, వాళ్ళ దగ్గర వరాలను పొందగలిగాను అంటే, ఇంద్రుని యొక్క అర్థ సింహాసనాన్ని నేను అధిరోహించగలిగాను అంటే వీటన్నిటికీ కారణం ఎవరు? కృష్ణుడే. స్వర్గలోకమున నేను కొన్ని దినములు అతిథిగానున్నప్పుడు ఇంద్రునితో సహా స్వర్గలోక దేవతలందరూ నివాత కవచుడనేది దానవుని సంహారార్థమై గాంధీవ ధనస్సును ధరించిన నా భుజములను ఆశ్రయించి ఉండిరి. అక్కడ ఒక రాక్షసుని సంహరించడానికి దేవతలు కూడా నా సహాయం కోరుకున్నారు. దేవతలకు నేను సహాయం చేసేటువంటి స్థితికి వెళ్ళానంటే అది కూడా
ఓ అజమీడ వంశశ్రేష్ఠ, ఎవని ప్రభావము చే నేనింతటి శక్తివంతుడనై ఉంటినో ఆ దేవదేవుని నేనిప్పుడు కోల్పోతిని. దుర్జయులైన పలువురున్నట్టి కౌరవ సైన్యము సముద్రము వలె తోచి దాట నశక్యముగా నుండెను. కానీ శ్రీకృష్ణ భగవానుడి స్నేహము చేతనే రథమునధిరోహించి దానిని నేను దాటగలిగితిని. ఆ దేవదేవుని కరుణ వలనే నేను గోవులను తిరిగి పొందగలిగితిని. కురుక్షేత్ర సంగ్రామంలో కానీ కౌరవుల యొక్క సంఖ్య చాలా పెద్దది, పాండవుల యొక్క సంఖ్య చాలా అల్పమైనటువంటిది. మరి కౌరవుల పక్షాన ఉన్నటువంటి మహారథుల సంఖ్య పెద్దది, పాండవుల సంఖ్య తక్కువ. అక్కడ భీష్మ పితామహుడు ఇచ్ఛామృత్యువు, ద్రోణుడు స్వయంగా గురువు, కర్ణుడు వీళ్ళందరికన్నా అగ్రజుడు,